సమస్యతో బాధపడుతున్నారా? మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండలేకపోతున్నారా? అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఓం శివశక్తి జ్యోతిష్యం ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రతి మనిషి ప్రశాంతంగా బ్రతకాలని అనుకుంటారు, కానీ మన సమయం బాగాలేక మన పైన చెడు ప్రయత్నాలు చేయడం వల్ల మనం ఎన్నో సమస్యలు, ఇబ్బందులు పడుతుంటాం. భార్యాభర్తల మధ్య మనశ్శాంతి లేకపోవడం, కుటుంబం ఎదుగుదల లేకపోవడం, ప్రేమ సమస్యలు రావడం, మనశ్శాంతి, బిజినెస్లో నష్టాలు రావడం, మనకి కావాల్సిన వారు దూరం కావడం, ఆర్థిక ఇబ్బందులు రావడం. అయితే ఇలాంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఓం శివశక్తి జ్యోతిషాలయం సంప్రదించండి. దూర ప్రాంతంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. 9494802798. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. కొన్ని వస్తువులు మీ ఇంట్లో ఉంచుకుంటే మీకు విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది. ఆ వస్తువులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా ఇంటికి, ఇంట్లో ఉన్న సభ్యులకి విపరీతంగా అదృష్టం కలిసి రావాలంటే ముందుగా లక్ష్మీ కుబేరుల ఫోటోని మీ ఇంటి గుమ్మం పైన అతికించుకోండి. ఏ ఇంటికైతే ద్వారం మీద, మెయిన్ ఎంట్రన్స్ మీద లక్ష్మీ కుబేరుల ఫోటో అతికించి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో నైరుతి దిక్కులో పెట్టుకోండి. నైరుతి దిక్కులో పంచముఖ హనుమాన్ ఫోటో ఉంటే ఆ ఇంటికి కష్టాలు రావు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే పంచముఖ ఆంజనేయ స్వామి తరిమి కొడతాడు. అలాగే వాస్తు పురుషుడి ఫోటో కూడా ఇంట్లో ఉండాలి. వాస్తు పురుషుడి ఫోటో కానీ, స్టిక్కర్ కానీ ఇంట్లో ఉంటే సంపూర్ణంగా వాస్తు దోషాల తీవ్రత తగ్గిపోతుంది. అలాగే మనకి సంపద గంటలు అని ఉంటాయి. సంపద గంటలు అంటే ఏంటంటే ఇత్తడి లోహంతో చేసినటువంటి గంటలను సంపద గంటలు అనే పేరుతో పిలుస్తారు. ఈ సంపద గంటలు, ఇత్తడి లోహంతో చేసిన గంటలు మీ ఇంటి గుమ్మానికి తగిలించుకోండి. దానివల్ల సంపద ఎప్పుడూ కూడా గృహంలోకి వస్తూ ఉంటుంది. అలాగే మనకి చాలామంది తాబేలు బొమ్మ ఇంట్లో పెట్టుకుంటారు. కానీ ఈ తాబేలు బొమ్మల్లో త్రిదశ తాబేలు బొమ్మ అని ఒకటి ఉంటుంది. త్రిదశ తాబేలు బొమ్మ అంటే అర్థం ఏంటంటే 3 తాబేలు బొమ్మలు ఒకదాని మీద ఒకటి కూర్చున్నట్టుగా ఉంటుంది. 3 తాబేళ్ళు ఒకదాని మీద ఒకటి కూర్చున్నట్టుగా ఉంటే దాన్ని త్రిదశ తాబేలు బొమ్మ అంటారు. దాన్ని ఇంట్లో ఉత్తర దిక్కులో పెట్టుకుంటే మీ ఇంట్లో సంపదలకి లోటు అనేది ఉండదు. అలాగే ఏదైనా మెటల్తో, లోహంతో చేసినటువంటి ఫిష్, చేపను కూడా మీరు ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకోవటం ద్వారా మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. అదృష్టలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మట్టి కుండ ఇంట్లో ఉంటే చాలా మంచిది. మట్టి కుండని ఇంట్లో ఉత్తర దిక్కులో ఉంచి దానిలో నీళ్లు పోసి దాని మీద మూత పెట్టండి. ప్రతిరోజు నీళ్లు మారుస్తూ ఉండండి. దానివల్ల కూడా మీకు సంపద చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. తిరుగులేని విధంగా లక్ష్మీ కటాక్షం మీ మీద ప్రసరిస్తుంది. అలాగే ఇంట్లో ఎక్వేరియం ఉంటే చాలా మంచిది. ఎక్వేరియం హాల్లో పెట్టుకుని ఆ ఎక్వేరియంలో ఉన్నటువంటి చేపలకి ప్రతిరోజు కొంత ఆహారం వేస్తూ ఉన్నట్లయితే దానివల్ల మత్స్యావతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల భూలాభము, గృహలాభము కలుగుతాయి. తరిగిపోని విధంగా సంపదలను సిద్ధింపజేసుకోవటానికి కూడా ఎక్వేరియం ఇంట్లో ఉండటం అనేది విశేషంగా సహకరిస్తుంది. ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు గృహంలో పాటిస్తూ వీలైనప్పుడల్లా అదృష్టం కలిసి రావటానికి పక్షులకు కానీ, పావురాలకు కానీ గింజల ఆహారంగా వేస్తూ ఉండండి. మీకు వీలైనప్పుడు ఇలా చేస్తూ ఉంటే మీకు జన్మజన్మల దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా పనస తొనలు ఎవరికైనా మీ చేత్తో ఇస్తూ ఉండండి. పనస తొనలు మీ చేత్తో ఇచ్చినా లేదా పనసకాయ మీ చేత్తో ఎవరికైనా ఇచ్చినా దానివల్ల దూర ప్రాంతాలకు వెళ్ళి విపరీతంగా ధనయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గృహంలో ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించండి. అతి త్వరలో అదృష్టలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. నిత్యలక్ష్మీ కటాక్షం కోసం ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజంగా అందరికీ లక్ష్మీ కటాక్షం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. లక్ష్మీదేవి చెంచల, ఒక్కరి దగ్గరే స్థిరంగా ఉండదు. కాబట్టి ఒక్కొక్కసారి బ్రహ్మాండంగా ధనలక్ష్మి అనుగ్రహం కలిగి జీవితంలో డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అదృష్టం తగ్గిపోయి ఇన్కమ్ తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా నిత్యలక్ష్మీ కటాక్షం కలగాలంటే, లక్ష్మీదేవి ప్రతిరోజు మిమ్మల్ని అనుగ్రహించాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించాలి.
ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే శుక్రవారం రోజు ఇంట్లో ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలి. ఆ దీపం ఏంటంటే శుక్రవారం రోజు తెల్లటి కొత్త వస్త్రం తీసుకొని దాన్ని పన్నీరులో ముంచండి, దాన్ని ఆరబెట్టండి. ఆ వస్త్రాన్ని కత్తిరించి ఒత్తుల్లా చేసి ఇంట్లో దీపం పెట్టండి. తెల్లటి కొత్త వస్త్రాన్ని పన్నీరులో ముంచి ఆరబెట్టి దాన్ని కత్తిరించి ఒత్తుల్లా చేసి శుక్రవారం ఇంట్లో దీపం పెడితే నిత్య లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే గురువారం పూట ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 పత్తితో చేసిన ఒత్తులు వేసి దీపం పెడుతూ ఉంటే కూడా ఆ ఇంట్లో క్రమక్రమంగా నిత్య లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అసలు లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే ఇంట్లో ఉత్తర దిక్కులో లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకోండి. అలా విగ్రహాలు పెట్టుకోవటం వీలు కాకపోతే చాలా శక్తివంతమైనటువంటి పరిహారం ఏంటంటే మీ కుడి చేతి ఉంగరం వేలుకి బంగారంతో కానీ వెండితో కానీ లక్ష్మీదేవి ఉంగరాన్ని చేయించుకొని శుక్రవారం పొద్దున 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ధరించండి. ఎవరైనా సరే పురుషులు కానీ స్త్రీలు కానీ శుక్రవారం పొద్దున 6 నుంచి 7 మధ్యలో బంగారపు లక్ష్మీదేవి ఉంగరము లేదా వెండి లక్ష్మీదేవి ఉంగరము కుడి చేతి ఉంగరం వేలుకు ధరిస్తారో వాళ్ళకి ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది, నిత్య లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన ద్రవ్యాలు కొన్ని ఉన్నాయి. కస్తూరి, పునుగు, జవ్వాది, అగరు, కర్పూరము, శ్రీగంధము, పన్నీరు, అత్తరు ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ ద్రవ్యాలు శుక్రవారం లక్ష్మీదేవికి సమర్పిస్తూ ఉండండి. నిత్య లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైతే శుక్రవారం పూట క్రమం తప్పకుండా ఆవు పాలు, ఆవు నెయ్యి, బియ్యంతో పొంగలి తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో సభ్యులు ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడతారో ఆ ఇంట్లో నిత్య లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా నిత్య లక్ష్మీ కటాక్షం కోసం పసుపు కొమ్ములతో లక్ష్మీ పూజ చేయండి. లక్ష్మీదేవికి పసుపు కొమ్ములు అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా ఒక శుక్రవారం రోజు ప్రారంభించి ప్రతిరోజు 41 రోజుల పాటు పసుపు కొమ్ములతో లక్ష్మీ పూజ చేయండి. ఆడవాళ్ళకి ఇబ్బంది రోజులు ఉన్నప్పుడు ఆ ఇబ్బంది రోజులు విడిచిపెట్టండి. ఆ ఇబ్బంది రోజులు తప్ప మొత్తం కలుపుకుంటే 41 రోజులు రావాలి. ప్రతిరోజు కూడా పసుపు కొమ్ములు తీసుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పసుపు కొమ్ములతో లక్ష్మీ పూజ చేయండి. 41 రోజులు కూడా అవే పసుపు కొమ్ములు వినియోగించుకోవచ్చు. మొదటి రోజు ఏ పసుపు కొమ్ములైతే పూజకు వినియోగించామో ప్రతిరోజు కూడా అవే పసుపు కొమ్ములు మళ్ళీ తీసి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదవలేరు అనుకోండి, ఓం శ్రీం శ్రీ అయి నమః ఈ చిన్న మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుతూ 41 రోజులు లక్ష్మీదేవికి పసుపు కొమ్ములతో పూజ చేయండి. లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహానికి పూజ చేయండి, ఫోటో ఉంటే ఫోటోకు పూజ చేయండి. 41 రోజులు పూర్తయిపోయిన తర్వాత ఆ పసుపు కొమ్ములు ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి బీరువాలో దాచిపెట్టుకోండి. 41వ రోజు మాత్రం 9 మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, జాకెట్ ముక్క ఉంచి తాంబూల వాయనం ఇవ్వండి. ఆడవాళ్ళు ఇలా సంవత్సరానికి ఒకసారి 41 రోజుల పాటు పసుపు కొమ్ములతో లక్ష్మీ పూజ చేస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో నిత్య లక్ష్మీ కటాక్షం ఉంటుంది. లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి.